మీకు కూడా చికెన్ సూప్ అంటే ఇష్టమా? చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. వచ్చేయండి. చికెన్ సూప్ కోసం స్టవ్ పైన పాన్ పెట్టి దానిలో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టేసుకొని చికెన్‌లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీనిలోనికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీనిలోనికి సూపుకి తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్స్ చేస్తున్నాను అనమాట 4 మెంబర్స్కి. సో దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మరిగించాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మరొక బౌల్ తీసుకుని దానిలోకి ఒక ఎగ్ని యాడ్ చేసి ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. సూప్లోకి వాటర్ అయితే యాడ్ చేస్తాం కదా, ఇవి వాటర్ అనేది బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీనిలోని చికెన్ ముక్కలన్నీ తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగైతే చేత్తో తీసేసుకోవాలి. మనకి సూప్లోకి చిన్న చిన్న పీసెస్గా ఉంటేనే బాగుండిద్ది. ఇప్పుడు ఈ పీసెస్ని మళ్ళీ అదే సూప్ వాటర్లోకి అయితే యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాము. ఇలా మరుగుతున్న వాటర్లో 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ టమాటా కెచప్ యాడ్ చేసుకుని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మిక్స్ చేసి ఈ సూప్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని జస్ట్ ఒకసారి మిక్స్ చేస్తూ మళ్ళీ రోల్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఈ రకంగా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూనే యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఎగ్ అనేది చిన్న చిన్న పీసెస్లా కూడా విడుతుంది సూప్లో, వేడివేడి సూప్లో వేయడం వల్ల. ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి సూప్ని. అప్పుడే ఎగ్ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. స్మెల్ కూడా రాదు, నీచు వాసన అనేది. చూస్తున్నారు కదా బాగా దగ్గర పడుతుంది. అండ్ సూప్ అనేది మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. తాగడానికి బాగుండాలి, టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇలా మరుగుతున్నప్పుడు 1/2 స్పూన్ చికెన్ మసాలా, ఫ్రెష్ కొత్తిమీరని యాడ్ చేసుకుని 1 మినిట్ మరిగించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. సూప్ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ట్రై చేయండి. 100% నచ్చుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుషికా క్రియేషన్స్. థ్యాంక్ యూ.